ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. తల్లికి వందనం డబ్బులపై క్లారిటీ వచ్చేసింది. ఇవి ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వీటిని అకౌంట్లో జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో తల్లికి వందనం నిధులపై చర్చ జరిగింది. అకౌంట్లలో ఎప్పుడు జమ చేయాలని దానిపై చర్చించారు. అనంతరం ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో తొలి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించేలోపే తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని కేబినెట్లో నిర్ణయించారు. దీంతో త్వరలోనే ఇవి జమ కానున్నాయని తెలుస్తోంది. స్కూల్స్ ప్రారంభమైతే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, దుస్తులు లాంటి ఖర్చులు చాలా ఉంటాయి. ఇక స్కూల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పథకం కింద ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు. స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 మినహాయించి 13,000ను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తున్నారు. కాగా వేసవి సెలవుల అనంతరం ఏపీలో స్కూల్స్ ఈ నెల 12 నుంచి, జూనియర్ కాలేజీలు 6 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో ఈ నెల లేదా వచ్చే నెలలో వీటిని జమ చేసే అవకాశం ఉంది.